పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గం రొంపిచెర్ల తహసీల్దార్ కార్యాలయం వద్ద సిపిఐ ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతాంగ కార్మిక వ్యతిరేక విధానాలపైన ధర్నా నిర్వహించి అనంతరం ఎంఆర్ఓ గారికి వినతి పత్రాన్ని అందజేస్తున్న సిపిఐ నాయకులు. అంటే చాలా మంది ఆఫీసర్లు సరిగా కొంటంలా రైతుల దగ్గర మండల కేంద్రమైనటువంటి రొంపిచెర్లలో తహసీల్దార్ గారి ఆఫీస్ ముందు ధర్నా జరుగుతున్నది. ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల మీద ఏ మాత్రమో కూడా కరెంటు భారం వెయ్యమని స్పష్టంగా చెప్పినటువంటి ప్రభుత్వం 1,650,000 కోట్ల రూపాయలు పరోక్షంగా ప్రజలపై భారం వేయటానికి సిద్ధపడింది. కాబట్టి ఈ పరోక్షంగా వేసే కరెంటు పన్నులను వెమ్మటే ఉపసంహరించుకోవాలి, నిజాయితీ నిలబెట్టుకోవాలి. అలాగే రోజుకి కూడా నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతూ ఉన్నాయి. ఈ ధరలను అదుపులో ఉంచాలని మరియు ఈ కరెంటు భారాన్ని తగ్గించాలని, నిత్యావసర వస్తువుల రేట్లను తగ్గించాలని చెప్పేసి వాటిని అదుపులో ఉంచాలని, రైతు దగ్గరికి ఆల్రెడీ ధాన్యం వచ్చింది, ప్రతి గింజ కూడా ప్రభుత్వమే కొని వాళ్ళకి రైతులకి న్యాయం చేయాలని, అలాగే ప్రతి పేదవాడికి కూడా గ్రామాల్లో ఉన్నటువంటి పేదవారికి 3 సెంట్లు స్థలము, అలాగే పట్టణాల్లో నివసించే వాళ్ళకి 2 సెంట్లు స్థలము ఇస్తామన్నారు. అది కూడా వాళ్ళు ఎమ్మటే నెరవేర్చాలి. అలాగే వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి కూడా 5 లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళని ఈ మిల్లర్స్ అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ప్రతి గింజ కూడా ప్రభుత్వమే